హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దోమలతో విసిగెత్తి ఉన్నారా? ఈ దోమల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవాలంటే ఇంట్లోనే నేను 4 టిప్పులు చెప్తాను. అవి ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఇలా మనం ఒక హార్త్ కర్పూరం తీసుకొని, ఒక కుంది తీసుకొని దాంట్లో వెలిగించి హార్త్ కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఇవల్ల హార్త్ కర్పూరం ఇలా మ్యాష్ చేసి దాంట్లో వేయండి. ఆ స్మెల్కి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా నేను ఒక కోకోనట్ షెల్ తీసుకున్నాను. దాంట్లో కోకోనట్ పీచ్ ఉంటుంది కదా, ఆ పీచ్ తీసుకొని దాంట్లో కర్పూరం బిళ్ళలు, నీమ్ పౌడర్ ఉంటుంది కదా, వేప పౌడర్ చూసారు, వేప పౌడర్, నీమ్ పౌడర్ వేప పౌడర్ని వేసాను. ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. సెకండ్ అయిపోయింది. థర్డ్ వన్ ఏంటంటే, ఇంకొక కుంది తీసుకొని దాంట్లో గార్లిక్ పొట్టు ఉంటుంది కదా, వెల్లుల్లి పొట్టి, ఆ పొట్టుని వేసాను. ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఏంటంటే, మనం డైలీ యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని తీసుకొని హ్యాండ్స్కి రాసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు పగలు కూడా హ్యాండ్స్కి ఇలా చూసారా, అది ఇలా హ్యాండ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటే హ్యాండ్స్కి, లెగ్స్కి ఆ స్మెల్కి మన దగ్గరికి రాకుండా ఉంటాయి దోమలు. అవి చూడండి, ఇలా హ్యాండ్స్కి బాగా అప్లై చేసుకుంటే ఆ స్మెల్కి రాకుండా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేసి చూడండి. ఈ మూడిట్లకి పోలేదు అంటే కంపల్సరీగా ఇల్లు క్లీన్గా ఉంచుకోండి. ఇంకెవరేం చేయలేం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.